రేపు శుక్రవారం రోజున రాగి చెంబులో నీళ్లను పోసి ప్రదేశంలో పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుకనండి రాగి చెంబుతో ఈ పరిహారం చేయండి. రాగి చెంబు పరిహారం అనేది ఏంటంటే కనుక రాబడిని తెచ్చి పెడుతుంది, అద్భుతమైన ఫలితాలను ఏంటంటే ఇస్తుంది. కాబట్టి మనము రాగి చెంబుతో ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. శుక్రవారం రోజున ఎవరైతే ఈ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి పట్టిందల్లా బంగారం అవుతుంది, వారి సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. అసలు ఎలా చేయాలి పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనం ఎన్నో పరిహారాలు ఎన్నో విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు శుక్రవారం పూట ఈ యొక్క పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. అంటే రాగి చెంబు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు. అందరూ ఒకేలాగా పెడతారని మనం చెప్పలేమండి. ఎవరికి అంటే నచ్చినట్టు తోచినట్టు పెట్టుకుంటూ ఉంటారు. కానీ మనకు ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శుక్రవారం రాగి చెంబుని ఈశాన్యంలో పెట్టడం వల్ల కావచ్చు, లేదంటే కనుక మన పూజ గదిలో పెట్టడం వల్ల కావచ్చు, ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అంటే ధనవర్షం కురవటానికి, ధనం అనేది మన ఇంటికి రావటానికి, డబ్బు లేక మనం కొన్నిసార్లు నరకం చూస్తాం కదా, అలాంటి సమస్యను మనం పోగొట్టుకోవడానికి చక్కగా ఈ రాగి చెంబు పరిహారం అనేది పనిచేస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారండి. అందుకే మీరు ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి. ఇది చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనికోసం మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. అందరి ఇళ్లలో రాగి చెంబు ఉంటుంది కాబట్టి చేసేసుకుంటే సరిపోతుంది. శుక్రవారం కాబట్టి ఏంటంటే కనుక మనం ఉదయాన్నే లేచి శుచిగా అంటే ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవాలండి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు, ఆ తల్లికి చాలా ఇష్టమైన రోజు, ప్రీతికరమైన రోజు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని అంటే మనం శుభ్రం చేసుకుని కళ్ళార్పి చల్లుకొని, లేదంటే కనుక ఉప్పు పసుపు వేసుకుని ఆ నీటితో అంట కూడా ఇల్లుని క్లీన్ చేసుకోవాలి. చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. అలాంటి గుమ్మాన్ని అలాంటి ఇంటినే ఆ తల్లి ఇష్టపడి ఇంట్లో అడుగు పెడుతుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత మీరేం చేయండి అంటే కనుకనండి చక్కగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించుకొని ఇంట్లో పూజ గదిలో అమ్మవారి పటాన్ని అంటే మనం ముందు రోజు క్లీన్ చేసుకుని ఆ తర్వాత మనం ఇలా నార్మల్గా క్లీన్ చేసేసుకుని పెట్టుకొని మన దగ్గర ఉండే రకరకాల పుష్పాలు, ముఖ్యంగా ఎర్రటి పుష్పాలు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎర్ర మందారాలు కానీ ఎర్ర గులాబులతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదన్నమాట. అలా పూజించుకుంటే సకల శుభాలు చేకూరుతాయి. ఆ తర్వాత మీ శక్తి కొలది ఆవునేతితో కానీ నార్మల్గా కానీ దీపం పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుకనండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు కొబ్బరికాయ కొట్టవచ్చు, లేదంటే కనుక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టవచ్చు. దీపం ఒకటే ఎప్పుడు పెట్టకూడదు. దీపానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక నైవేద్యం పంచదార అంటే పంచదార పెట్టవచ్చు, లేదంటే కనుక బెల్లం ముక్క, ఏదైనా మన దగ్గర పళ్ళు ఉంటాయి కదండి, అరటి పండు కానీ యాపిల్ కానీ బత్తాయి కానీ ఏదైనా సరే మనం ఏంటంటే ఆ దీపానికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. లేదంటే కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది అనమాట. ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే నార్మల్గా అండి మనము అంటే రాగి చెంబు పరిహారం చెయ్యలేము అనుకునేవారు రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసేసి పూజ గదిలో పెట్టుకోవాలండి. ఇలా పోసేసిన ఈ దీంట్లో ఏంటంటే కనుక చిటికెడ అండి పచ్చకర్పూరం పొడి అన్నింటిలో పోసుకోవాలి. అలా పోసేసి రాగి చెంబుని ఏంటంటే కనుక ఒక అంటే ప్రదేశంలో అంటే పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత మనము ఉదయం పెడతాం కదా, రాత్రి తర్వాత ఏంటంటే ఆ నీటిని మనం తీర్థంగా తీసుకుంటే చాలా మంచిది. లేదంటే కనుక ఆ నీళ్ళండి మనం ఏంటంటే కనుక ఇంట్లో కానీ ఇంటి చుట్టూ కానీ చల్లుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా చాలా మంది ఆచరిస్తారు. అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది, నీళ్ళకు కూడా అతీత శక్తి అనేది ఏర్పడుతుంది. అలానే కాకుండా నీళ్లు చాలా పవిత్రంగా మారుతాయి. నీళ్ళు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ నీటిని ఇంట్లో చల్లుకున్న ఆ నీళ్లు మనం తీర్థంగా తీసుకున్న మనకు మాత్రం మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. ఎప్పుడు కూడా రాగి చెంబుని మీ యొక్క పూజ గదిలో నీటిని పోసి పెడుతూ ఉండండి. చూడండి మీరే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఆ నీళ్ళు ఏంటంటే కనుక మనము అంటే ఏ విధంగానైనా సరే వాడుకోవచ్చు, ఏ విధంగానైనా సరే మనం ఏంటంటే కనుక అన్నిటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇలా చాలామంది చేస్తూ ఉంటారండి. మనం చేసుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుంది. ఇక ఆ తర్వాత రాగి చెంబు పరిహారం చేసుకోండి. రాగి చెంబు పరిహారం 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడంతో పాటు రుణబాధను తీసేసి డబ్బు అనేది రప్పించడానికి, డబ్బు మన దగ్గరికి వచ్చేలాగా చేయడానికి, సంపాదన విపరీతంగా పెరగటానికి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు మనకు చేకూరటానికి, అలా ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పరచు
తెచ్చుకోవటానికి కూడా ఈ రాగి చెంబు పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మీ దగ్గర ఉండే రాగి చెంబుని తీసుకొని క్లీన్ చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళను తీసుకోవాలి. మరి నిండుగా తీసుకుంటే ఇవన్నీ వస్తువులు వేసిన తర్వాత నీళ్లు కింద పడతాయి, మనం చేసింది వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే అలా నిండుగా తీసుకోకండి, కొంచెం వెల్తిగా నీళ్ళను తీసేసుకుని అందులో అరస్పూన్ అంత కుంకుమ, అరస్పూన్ అంత పసుపు, అరస్పూన్ అంత గంధము, ఆ తర్వాత అరస్పూన్ అన్ని అక్షంతరాలు ఇవన్నీ కూడా అరస్పూన్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం అంటే చేతితో మెదిపేసి ఆ నీటిలో కలిపేయండి, చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా. ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళ వేయండి. అనంతరం వచ్చేసి ఒక ఎర్రటి పుష్పం అంటే మందార పువ్వు ఉంటే మందార పువ్వు, గులాబీ పువ్వు ఉంటే గులాబీ పువ్వు, మీ దగ్గర ఆ సమయానికి ఏదైతే అందుబాటులో ఉంటుందో అది అందులో వేసేసుకోండి, సరిపోతుంది. ఇంతకు మించి మీరు ఏం చేయకండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎంతలా అద్భుతం జరుగుతుంది, ఎంతలా మీ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండిపోతుంది. ఈ పరిహారం ఒక్క శుక్రవారం చేయండి, మీకు అర్థమైపోతుంది అనమాట. సంపాదన పెరగడంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది. ఇంట్లో మనం ఏంటంటే గనక కొత్త అంటే పరిణామాలను చూడగలుగుతాం. ఎప్పుడు చూడనంత అంటే సంతోషంగా ఉండటం, సుఖంగా ఉండటం, అబ్బాయి ఇల్లు ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది, మాకు హాయిగా ఉండండి, ఇంట్లో ఇంత ముందుకైతే మాకు చాలా ఇబ్బంది కలిగేది, ఇంట్లో ఉండబుద్ధి కాకపోయేది, అలానే కాకుండా ఇల్లు ఏంది ఇలా ఉంది అన్నట్టుగా ఉండేదండి, ఇప్పుడు మాత్రం మాకు బాగుందండి అంటారు. ఎందుకంటే అంత మంచి ఫలితం అయితే నిజంగా వస్తుంది, ఖచ్చితంగా మార్పుని చూస్తాము. అలానే సంపాదన కూడా ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా పెరుగుతుంది, ఒకటేసారి సంపాదన పెరుగుతుందని మనం చెప్పలేమన్నమాట. కాబట్టి మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మనకు అద్భుతం జరగాలన్నా, చక్కటి ఐశ్వర్యం మనకు ప్రాప్తం కలగాలన్నా సరేనండి, రాగి చెంబు పరిహారం మాత్రం ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం పొందండి. ఆ ఫలితాన్ని చూసి మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు. ముఖ్యంగా ఈ పరిహారం శుక్రవారం పూట చేసుకుంటే చాలా మంచిది. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయొచ్చండి. ఇదే ప్రదేశంలో అంటే ఇదే సమయంలో చెయ్యండి అని కాదు, ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. దీనికంటూ ఇదే ప్లేస్లో పెట్టాలని రూల్ కూడా ఏమీ లేదు. మనకు ముఖ్యంగా ఈ పరిహారం ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే కనుక చేసిన తర్వాత మీరు ఇంక అక్కడ పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి, వెంటనే తీయటాలు ఇలాంటివి చేయకండి. రాత్రంతా ఉంటేనే ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది. సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. అలా సంచరించే సమయంలో ఏంటంటే కనుక మనం ఈ పరిహారం చేసినట్టు ఆ తల్లికి తెలిసినా, లేదంటే కనుక మనకు అంటే అమ్మవారికి పరిహారం నచ్చిన ఆ తల్లి మన ఇంట్లోకి ఆకర్షించబడటంతో పాటు ధనాన్ని మన ఇంటికి పంపుతుంది. అలానే కాకుండా మన రుణబాధను కూడా తీసేస్తుంది అని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే మీరు ఈ విధంగా రాత్రంతా కూడా పెట్టుకోండి. ఇది ఎప్పటికప్పుడే పెట్టేసి తీసేయటం ఇలాంటివి మాత్రం అసలు చెయ్యకండి. ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను అంటే దూరం చేస్తాయి, మంచి ఫలితాలను కూడా ఇస్తాయి అనమాట. ఇలా ఇవన్నీ కూడా మనం పోసేసిన తర్వాత ఒక చోట పెడతాం కదా, పెట్టిన తర్వాత తెల్లారి లేస్తాం కదండి, లేచిన తర్వాత ముందుగా తలుపు తీయగానే మీరు ఏం చేయండి అంటే కనుక ఆ నీళ్లు కొంచెం గుమ్మం దగ్గర ఇలా చిలకరించండి. చిలకరించిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో పోయండి. 5 రూపాయల బిల్లని ఏంటంటే కనుక మన దగ్గర పెట్టేసుకోవచ్చు, ఏం కాదు, దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. లేదు మేము పెట్టుకోలేమంటే కనుక ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. అంటే మన ఇంటికి వస్తూ ఉంటారు కదండి భిక్షం తీసుకునే వాళ్ళు, ఆడవారు మగవారు ఎవరు వచ్చినా సరే మీ ఇంటికి వాళ్ళకి ఇచ్చేయండి, సరిపోతుందన్నమాట. ఇలా మీరు 5 రూపాయలు దానం చేస్తున్నారు కానీ 5 కోట్లకు మీరు అధిపతులు అవుతారండి. ఇది మాత్రం పక్క బండ గుర్తు పెట్టుకోండి. నార్మల్గా మన స్తోమత అంత లేకపోయినా మనకు తగ్గట్టుగా ఏంటంటే కనుక సంపాదన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 5 దానం చేస్తే 5 కంత అంటే ఫలితం అనేది మనకు కలుగుతుంది. 5 రూపాయల బిల్ల అన్న, 5 అనే సంఖ్య అన్న అమ్మవారికి చాలా ఇష్టం. ముఖ్యంగా రాగి చెంబు పరిహారం అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట. రాగి చెంబు పరిహారం అంటేనే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. ఆ తల్లికి అతీత ఇష్టమని కూడా మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అంటే ఎక్కువగా ఏంటంటే కనుక బాగా డబ్బు ఉండేవాళ్ళు, కోటీశ్వరులు, మునులు, ఋషులు, సాధువులు, సిద్ధులు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం కూడా చేసుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించుకుంటారు. ఆ తల్లి ఇంట్లోకి వచ్చేలాగా చేసుకుంటారని మనకు పురాణ గ్రంథాల్లో అయితే స్పష్టంగా చెప్పబడుతుంది. మరి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే మనం ఈ పరిహారం చేయాలి. ఒకసారికి ఫలితం ఉంటుందా అండి అంటే కనుక ఒకసారికి అయితే ఎంతో కొంత ఫలితం వస్తుంది. 2-3 సార్లు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. అంటే ప్రతి నెలలో ప్రతి శుక్రవారం చేయండి అని ఏం లేదండి. కనీసం 2 శుక్రవారాలు ఒక నెలలో చేయండి, మళ్ళీ ఇంకొక నెలలో 2 శుక్రవారాలు చేసుకోండి. ఇలా మెల్లిమెల్లిగా ఏంటంటే మనం డెవలప్ అవ్వగలుగుతాం, మెల్లిమెల్లిగా మనం ఫలితాలను చూడగలుగుతాం, ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అనమాట. ఒకటేసారి ఏంటంటే కనుక మనకు ఫలితాలు అయితే రావు కదా, రావాలంటే అవి మెల్లిమెల్లిగానే వస్తాయి. కాబట్టి మెల్లిమెల్లిగానే మనం ఫలితాలు పొందాలంటే ఇలా ఈ పరిహారాలు ఇలా మీకు తోచినట్టు అంటే ఒక నెలలో 2 సార్లు, ఒక నెలలో ఒకసారి ఇలా మీరు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని మీరే చూసి ఆశ్చర్యానికి గురవుతారు. శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఆచరించుకోవాల్సిన పరిహారం. అంటే చక్కగా మనకు ఉపయోగపడుతుంది కదండి, పెద్దగా ధనాన్ని కూడా మనం ఖర్చు పెట్టాం కదా, చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత శుక్రవారం కదా కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా అండి
ఇంట్లో నుండి పాలు కానీ, పెరుగు కానీ, కందిపప్పు కానీ, చింతపండు కానీ, మామిడికాయ పచ్చడి కానీ ఇలాంటివి ఏంటంటే కనుక మన ఇంటి నుండి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు. మీరు అనుకోవచ్చు పాలు పెరుగంటే మాకు తెలుసు కానీ ఈ పచ్చళ్ళు ఎందుకు ఇవ్వకూడదంటే కనుక మామిడికాయ పచ్చడి అండి, అది సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో ఉంటుంది. అది ఉంటుంది కాబట్టి దానికి ఎంతో కొంత దైవానుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా ఈ పచ్చడి ఏంటంటే కనుక మన ఇంట్లో శుక్రవారం పూట వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మన పెద్దవారు కూడా ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరిస్తారు. శుక్రవారం పూట ఏంటంటే కనుక ఏది దాన ధర్మాలు చేయకపోవటమే మంచిది, ఎవరికి ఇవ్వకపోవటమే బదులుగా మంచిదని చెబుతూ ఉంటారు. కాబట్టి మనం ఆచరించుకోవటం వల్ల అయితే మనకు కూడా ఫలితం ఉంటుందని పురాణ గ్రంథాలే చెబుతున్నాయి. కాబట్టి చేసేసి ఫలితం పొందండి, ఇంకా తిరుగుండదనమాట.